ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ కత్తేంట్రా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకేం జరగాలి? నాకు అన్యాయం జరిగింది. అలా గట్టి గట్టిగా అరవకూడదమ్మా. మొదటి 3 నెలలు నువ్వు పెద్దగా అరవకూడదు. లోపల పెండానికి ఇబ్బంది అవుతుంది. మీకు దండం పెడతాను. మీ పెండంగోలు ఆపండి. అసలు నా కడుపు లేదు, ఆ కడుపులో కాయ లేదు. ఆ వాంతులు ఈ మంత్రసాని చేసిన పని. ఫుడ్ పాయిజన్ చేసి నాకు వాంతులు అయ్యేలా చేసింది. ఆ డాక్టర్తో కలిసి ఇది నాకు కడుపని అబద్ధం చెప్పించింది. ఇదిగో ఈ ప్రపంచ ప్రఖ్యాత ప్రబుద్ధుడి చేత నా మెడలో తాళి కట్టించింది. మందంతా పాన్ ఓల్డ్ రేంజ్. ఎందుకులే మనకి గొడవ అంతా. ఇలాంటి దాన్ని ఏం చేయాలి? అసలు నా రేంజ్ ఏంటి, నేనేంటి? గోల్డెన్ స్పూన్ తో పుట్టి నేను జైల్లో చిప్పకుడు తినే వీడిని పెళ్లి చేసుకోవడమా? నా కుక్క కూడా సిల్వర్ బౌల్లో ఫుడ్ తింటుంది. వీడు నా మొగుడేంటి? అస్మిత, ఏం మాట్లాడుతున్నావు? రామలక్ష్మి నీకు పెళ్లి చేయడం ఏంటి? మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు కదా. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని లోపలికి రానివ్వకపోతే కాళ్ళ వేళ పడ్డారు కదా. స్వయంగా రామలక్ష్మి వచ్చి హారతి ఇచ్చే కదా మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చింది. మర్చిపోయావా? అడుగుతున్నారు కదా, చెప్పిప్పుడు. ఒకసారి పెళ్ళైన దానికి మళ్ళీ తాళి కట్టిస్తే తప్పేంటి? అంటే ఆ రోజు మీకు పెళ్లి జరగలేదా? వేద మంత్రాలతో కాకుండా తూతూ మంత్రాలతో పెళ్లి చేసుకున్నట్టు నటించారు కదా, అంతేగా? ఇప్పుడేంటి, నీకు పెళ్ళయిందని సాక్ష్యం కావాలి, అంతేగా? ఉండు. మీ అగ్రిమెంట్ పెళ్లికి సాక్ష్యం ఇదే కదా? ఎవరో దండలిస్తే వేసుకుని మెళ్ళో తాళి వేసుకుని ఈ ఇంటికి కోడలిగా వచ్చింది. తను భర్తగా నటిస్తున్నందుకు 1 కోటి రూపాయలు డబ్బులు కూడా ఇచ్చింది. అడగండి.